ప్రజా టీవీ తెలుగు న్యూస్ తీసుకెళ్ళి ఎక్కడైతే ప్రజల్లో ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరినీ కూడా సేకరించండి. సేకరించిన తర్వాత పెద్ద ఎత్తున మన ఎంఆర్ఓతో ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టండి. ఎక్కడైతే మీరు ప్రూఫ్స్ సేకరించండి. ఆ ప్రూఫ్స్ అన్ని సేకరించిన తర్వాత వివరాలన్నీ ఖచ్చితంగా పెట్టుకోండి. ప్రతి మండల వ్యాప్తంగా కానీ ఇంతమంది ఉంటే అంతమంది ఏ గ్రామానికి అయితే ఆ గ్రామంలో ఖచ్చితంగా కానీ పేదలకు వాళ్ళందరికీ కూడా విఆర్ఓ తర్వాత ఎంఆర్ఓకి ఇచ్చి ఎంఆర్ఓ తర్వాత విఆర్ఓకి ఇచ్చి ఈఆర్ఓతో ఎంక్వైరీ చేయించిన తర్వాత మనకు ఉందా లేదా ఉంటే మీకు అర్హత లేదు, మీకు పూర్తి లేకపోతే మీకు అర్హత ఉంది. కాబట్టి ఈ గ్రామంలో ఎక్కడైనా కూడా ఒక స్థలం కొనమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నమాట. ఈ సిపిఐ పార్టీ తరఫున మనం మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ప్రతి గ్రామంలో కూడా స్థలాలు కొని కూడా ఖచ్చితంగా అంటే పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలా, పట్టణాల్లో 2 సెంట్లు పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించే మన ఈ రోజు గడ్డంనాయపల్లి గ్రామానికి ఇచ్చేసినాం. కాబట్టి ఇక్కడ అందరికీ అన్నీ సేకరించిన తర్వాత ఇవన్నీ మీ ఒకరోజు టైం కేటాయిస్తారు. ఆ టైం కేటాయించిన తర్వాత జిల్లా పార్టీ వాళ్ళకు కూడా ఇచ్చేస్తారు. ఆ రోజు మీరందరూ కూడా నార్పల మండలం తహసీల్దార్ కార్యాలయానికి ఇచ్చేస్తే మీ తరఫున మా తరఫున మీ అందరి తరఫున కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి మీ కోసము మీ పేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కోసం 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. ఖచ్చితంగా ఇది నెరవేర్చుకోవాలని చెప్పేసి మనం అందరూ ఒక కృతజ్ఞ నిశ్చయంతో ఉండి మీరందరూ మాకు సహకరిస్తారని చెప్పేసి ఈరోజు ఈ గ్రామానికి రావాల్సింది. మీరందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.